నమస్తే. ఈరోజు మీకు పప్పుచారు చూపించబోతున్నానండి. ఈ గ్లాస్ తోటి ఒకటి తీసుకుంటున్నాను. ఇది శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టేసుకుందాము. ఇది శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక అరగంట పక్క పెట్టేసుకుందామండి. అరగంట అయిపోయింది కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. అలాగే చిత్తగొట్టిన చిన్న అల్లం ముక్క వేసుకున్నాము, టేస్ట్ బాగా ఉంటుంది పప్పుది. అలాగే 2 టమాటాలు వేసుకున్నాను కట్ చేసినవి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము కట్ చేసుకొని. అలాగే కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకుందాము. కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఒక 3 విజిల్ వచ్చాక చూద్దాము. పప్పు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందామండి. ఈ చింతపండు సరిపోతుంది, టమాటాలు వేసుకున్నాం కదా, ఈ పులుపు సరిపోతుంది. ఇది నానిపోయిందండి చింతపండు, పక్కన పెట్టేసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇది మెదుపుకుందాము ఇలాగా మెత్తగా. పప్పు అయితే గంటతోనే మెదిగిపోయింది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు మనకి ఎంత కావాలో అంతవరకు పోసుకుందాము. పులుపుని తిన్నదాన్ని బట్టి. నేనైతే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. మనం తీసుకున్న చింతపండు రసం ఇందులో పోసేసుకోవాలండి. మన ఉప్పు పులుపు చూసుకోవాలన్నమాట ఈ మూమెంట్లోనే మనం. ఇలాగా కొన్ని పప్పులకి కొంచెం లేటుగా ఉడికిద్దండి. అలాంటప్పుడు మనం 1కి 2 పోసుకుంటాం కదా వాటర్, అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా 2.5 పోసుకోండి. ఇలాగే ఉండాలన్నమాట. పెట్టేసుకున్నాం కదండి, పప్పు మాత్రం ఇలాగే ఉండాలి. పప్పు పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా, అందుకే ఒక 2 తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మరగనిద్దాం. పప్పు ఎంత బాగా మరుగుతేనండి అంత టేస్ట్ వస్తుంది. పప్పు అయింది కదా తాలింపు పెట్టుకోవద్దు, కొంచెం మరగనివ్వాలి. కనీసం ఒక 5 నిమిషాలైనా మరగనిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. దీని కాంబినేషన్ అయితే పప్పుచారు, ఉప్పు చేప అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. హైలో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు మరిగిపోయిందంటే ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇందులో ఆయిల్ కాగాక నేనైతే ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు మనం చిత్తలు పట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చిత్తగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. టేస్ట్ బాగుంటుందండి. అంత చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు పప్పు ఇందులో పోసేసుకుందాము. నేనైతే పప్పు ఇందులో పోసేసుకుంటున్నాను. పోసి వెంటనే మూత పెట్టేయాలి, ఆవిరిపోకుండా ఫ్లేవర్ అందులో ఉండడానికి. ఇప్పుడు మూత తీసేద్దామండి. పప్పు నేను ఇందులోనే తాలింపు వేసేసుకుంటున్నాను అనమాట. ఇందులో ఇలాగే ఉంచేస్తాను. పప్పు అయితే అయిపోయిందండి. నేను మూత పెట్టి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు కాంబినేషన్ ఉప్పు చేప ఫ్రై చేసుకుంటాకే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకున్నానండి. పప్పుచారు, ఉప్పు చేప ఎంతమందికి నచ్చుతుందండి, ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా ఇష్టం అండి. 2 వైపులా తిప్పుకొని వేపుకోవాలి.
హైలో పెట్టి వేపొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వస్తుంటాయి. ఇవి హైలో పెట్టారంటే మాడిపోతాయి. ఈ ఆయిల్ అయితే నేను పడేనండి, అన్నంలో కలుపుకొని తింటాను, సూపర్గా ఉంటుంది. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే పైనుంచి లైట్గా ఉప్పు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, లేదంటే మాడిపోతుంటాయి ఇవి. ఉప్పు చేప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, కమ్మని పప్పుచారు ఉప్పు చేప. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.